వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రవీణ్ పాషర్ ఇష్యూకి సంబంధించి ఈరోజు పోలీసులు అయితే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి చాలా ఆధారాలన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేశారు. మార్నింగ్ నుంచి కూడా మనం ఇదే న్యూస్ చూస్తున్నాం. మరి దీని గురించి ఎవరైనా మాట్లాడితే అంటే అనుమానాలు ఇంకెవరైనా వ్యక్తం చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఐజీ అశోక్ గారు ప్రెస్ మీట్ లో అనడం కూడా మనం చూసాం. అంటే ప్రవీణ్ పాషర్ యాక్సిడెంట్ కి సంబంధించి చాలా విషయాలు కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, ఇంకా ఆరోపణలు చేయొచ్చు, అనుమానాలు కూడా వ్యక్తం చేయొచ్చు. ఒకవేళ చేసే ప్రయత్నం చేస్తే మీరు ఇలా మీడియా ప్లాట్ఫామ్స్ లో కాకుండా డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కలవండి. ఎందుకంటే ప్రవీణ్ పాషర్ ఒక క్రైస్తవ నాయకుడు కాబట్టి ఇతరులకి మీరు చెప్పే అనుమానాలు కానీ మీరు చేసే ఆరోపణలు కానీ నచ్చకపోవచ్చు, వేరే రకంగా తీసుకోవచ్చు. కాబట్టి మీరు మమ్మల్ని పర్సనల్ గా కలిస్తే, మీరు ఒక పేపర్ మీద మాకు ఆధారాలన్నీ కూడా ఇస్తే, లేకపోతే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఇస్తే ఖచ్చితంగా మేము కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ కూడా ప్రవీణ్ పాషర్ గురించి ఐజీ అశోక్ గారు అయితే చెప్పడం జరిగింది. సో మరి ఫస్ట్ నుంచి దాదాపు 18 రోజుల నుంచి కూడా రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు క్రైస్తవ సమాజం మొత్తం కూడా. వాళ్ళ క్రైస్తవ నాయకుడు ప్రవీణ్ పాషర్ ఎలా చనిపోయారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా రిపోర్ట్స్ కు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ కీర్తన ఉన్నారు యూరోప్ నుంచి. ఒకసారి మనం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కీర్తన గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చూసారా, ఈ రోజు ఐజీ అశోక్ గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు బహుశా. చాలా రోజుల నుంచి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అసలు ఎలాంటి రిపోర్ట్ వస్తుందా బయటికి, ఎలాంటి విషయాలు తెలుస్తాయి? చూశాను. ముఖ్యంగా ఐజీ అశోక్ కుమార్ గారికి, ఇంకా ఎస్ఐ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నేను నమస్కారాలు. షాలోం. నాకు నమస్కారం అంటే షాలోం అంటేనే నాకు ఇష్టం. ఇవాళ మేమందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం పాస్ ఓవర్ అని. యూదులు, క్రిస్టియన్ అరౌండ్ ది వరల్డ్ మా దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా ఆయన యజ్ఞ పశువుగా చనిపోయినటువంటి రోజు కనుక మేమందరం కూడా ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని, శాంతంగా బతకాలని కోరుకునే రోజు ఇవాళ. ఫర్గివ్నెస్, మెయిన్గా ఫర్గివ్నెస్. క్రీస్తు ప్రభు సెలువు మీద, అంటే గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని అంటారు. అయితే యూదులు ముఖ్యంగా పాస్ ఓవర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ యూదులతో పాటు చాలా మంది క్రైస్తవ సమాజం కూడా అరౌండ్ ది వరల్డ్ సెలబ్రేట్ చేసుకుంటాం. మేము కూడా ఈవినింగ్ చేసుకుంటున్నామండి. కనుక ఎవరైనా ఇందులో తప్పుగా ప్రచారం చేసినా, ఎవరైనా మా క్రైస్తవుల్ని, ప్రవీణ్ పగడాల్ గారిని ఇంకా దూషిస్తూనే ఉన్నారు, ఆయన మీద ఇంకా రాస్తూనే ఉన్నారు, చూస్తున్నాము. మేము వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఒకవేళ మేమందరం కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే మాలో కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఆల్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కనుక మాకు కూడా తెలివి జ్ఞానం ఉంది. మన కాన్స్టిట్యూషన్ రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్, ఆయన కూడా చాలా అంటరాని కులంలో నుంచి వచ్చారు. అలాంటి అంబేద్కర్లు చాలా మంది ఉన్నారు మా కులాల్లో. మాకు మాలా మాదిగా అని లేదు, మేమంతా ఒకటే. అదొకటి నేను మెయిన్గా ప్రెస్ చేయాలనుకున్నాను. కనుక మీరు ఇంతవరకు మేము లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. ప్రవీణ్ గారు చనిపోయిన రోజున కూడా ఎన్నో వేల మంది ఎండలో నుంచుని మీరిచ్చే స్టేట్మెంట్ కోసం అందరూ వెయిట్ చేశారు. మీరు న్యాయంగా ఇస్తారని, గవర్నమెంట్ న్యాయంగా ఇస్తుందని మీ రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏదో పగలగొట్టడమో, బిజినెస్ పగలగొట్టడమో ఏదైనా చేయొచ్చు. మనం చూస్తున్నాం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, పక్క దేశంలో. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చనా మీరు చెప్తుంది? అదే ఇప్పుడు ఏదైనా ఈ శాంతి భద్రతల్ని కాపాడాల్సింది ఎవరు? గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి పోలీస్. మా వాళ్ళు, మా క్రిస్టియన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మా వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ రోజున తప్పకుండా ప్రొవోక్ చేసేవాళ్ళు గవర్నమెంట్. ఇస్తావా లేదా? ఇన్ని రోజులు అయిపోతుంది, 3rd డే, 7th డే, 18 days. ఈ 18 days ఎంతో ఓపిక వాళ్ళే ఏడ్చుకుంటూ, ఇక్కడ మేము దూరంలో ఉన్నట్టు ఐరోపా, అమెరికాలో ఆయన తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు. స్టిల్ వీఆర్. కనుకండి ఫస్ట్ డే ఏమనుకున్నామో మా పెద్దలు అక్కడ చూశారు, ఫొటోస్ చూసినటువంటి మేము, దూరంలో ఉన్నటువంటి మేము కూడా చూసి ఆ రోజునే మేము నిర్ణయించుకున్నాం, ఇది మనకి రాదు. ఎందుకంటే డిక్లేర్ చేశారు యాక్సిడెంటల్ డెత్ అని. ఎలాంటి టెస్టులు చేయకోకుండా, ఏది చేయకోకుండా మీరు గవర్నమెంట్ వారు, పోలీస్ వారు ఇది
యాక్సిడెంటల్ డెత్. తర్వాత ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు, ఆయన్ని చేశారు, ఇంకా చేస్తున్నారు. కొంతమంది ఆయన తిరిగిపోతూ అట్లా ఆయన సాక్ష్యాన్ని బట్టి మాట్లాడుతున్నారు. కనుక మేము ఎవరిని కూడా మేము మేడం తిట్టడం లేదు. వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు అని వాళ్ళ మీద సంతకాలు చేయించుకున్నారు, క్లోజ్ గా ఉన్న వాళ్ళ మీద. మరి ఎందుకు ఆ, అది అది కరెక్ట్ ప్రాపర్ అయినప్పుడు ఎందుకు అంత భయం? పోలీస్ డిపార్ట్మెంట్ గాని, ప్రభుత్వానికి గాని, వీళ్ళందరి దగ్గర ఎందుకు సంతకాలు ఎందుకు బెదిరించాలి? అది మేమందరం అడుగుతున్నాం, క్రైస్తవులందరూ అడుగుతున్నాం. ఎందుకు ఇప్పుడు అజయ్ బాబు గారు పెద్దగా మాట్లాడారని ఆయన జైల్లో పెట్టారు. మరి వెంట్రుకలు కూడా కరిగించారు అని పెట్టారు. ఆయన ఎట్లాగో బెదిరించారు. తర్వాత ఆయన ఎవరో జలగమ్మ, ఆయన ఎవరో ఆంధ్రప్రదేశ్, ఆయన క్రైస్తవ సంఘానికి నాయకుడు. ఆయన కూడా పేపర్స్ పంపించారు, మరి జైల్లో ఇచ్చారు, అది అది నాకు తెలియదు. తర్వాత ఈయన 10 ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన పేరు హర్ష్ కుమార్. ఎంపీ. ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్తుంటారు కదా నాయకులు, ఇండియన్ నాయకులు. ఎక్కడికి వచ్చినా, ఏ దేశాలకు వెళ్ళినా మాది పెద్ద డెమోక్రసీ. వేర్ ఈజ్ యువర్ మాకు మాట్లాడుకోవటానికి అర్హత లేదా? ఇది భారత్, భారత మాతాకి జై అని అరవమంటారు కదా. మరి అంత మీ భారత మాతాకి జై అని అరిచినప్పుడు మా వాళ్ళు కూడా అరుస్తున్నారు ఈ మధ్య, భారత మాతాకి జై అని ఎక్కడ వెళ్ళినా ఇదే చేస్తుంటారు. అలాంటి గొప్ప అని ఊహించుకునేటటువంటి మీరు, మీ గవర్నమెంట్స్, మీ నాయకులు, ఆవిడ పిఏ, ఆవిడ ఏడుస్తున్నారు వచ్చి, ఏది చెప్పకూడదు. నేను ఇంకొక బ్రదర్ని కూడా, క్రిస్టియన్ బ్రదర్ని కూడా నేను అడిగాను. మాకందరికి సంతకాలు చేయించుకున్నారు, మాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు వార్నింగ్ ఇవ్వాలి? అది మీరు చెప్పుతున్నది నిజం. ఇప్పుడు నా ఫైండింగ్, నేను ఉన్నాను, నా ఫారెన్సిక్ అది కరెక్ట్ అన్నప్పుడు నేను పబ్లిక్ చూపిస్తాను ఆ ఫారెన్సిక్. నాకు తెలుసు. అంటే మేడం, మీకు ఎవరైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండొచ్చేమో. సంతకాలు చేయించుకోలేదు ఎవరితో కూడా. సంతకాలు చేయించుకుని ఇందులో దాచే అంత ఇదేం కనిపించట్లేదు మేడం. ఇప్పుడు చెప్పారు కదా, ఈ పిఏ గారు చెప్పారు కదా, ఆవిడ పేరేంటి, స్వర్ణలత గారు. స్వర్ణలత గారు చెప్పారు. రైట్. అంటే ఎక్కడైనా మీరు దీని గురించి పర్మిషన్ లేకుండా మాట్లాడితే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయంటూ ఆమె చెప్పారు. అదేనండి, ఇప్పుడు మేమందరూ ఫస్ట్ డేనే ఆల్ బిలీవర్స్ హూ సా ప్రవీణ్ పగడాల్ గారి బాడీని చూసి, కొంతమంది తెలియకోకుండా యాక్సిడెంట్ అని మాట్లాడి తర్వాత నాలుక ఖర్చుకుని చెప్పారు. ఇప్పుడు అంతా అయిపోయింది, ఎదురు చూసాం. ఇంకా మేము గవర్నమెంట్కి ఏం హాని చేస్తాం? బాధపడతాం. ఇప్పుడు ఎవరింట్లోనైనా అలా చనిపోతే, ఏ ప్రెసిడెంట్ ఇంట్లోనో, ఏ మినిస్టర్ ఇంట్లోనో, ఎవరింట్లోనో చనిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు? అయ్యో మాకు న్యాయం జరగలేదే, ఇలా జరగలేదే, అలా జరగలేదని మనం బాధపడతాం అని చెప్పుకుంటాం. అలా చెప్పుకోవడానికి కూడా క్రైస్తవులకి ఇది లేదా, అధికారం లేదా మన దేశంలో? అది నా ప్రశ్న. చెప్పుకోనివ్వండి, ఓకే ఈ రిపోర్ట్ ఇలా వచ్చింది అని ఎవరు తలుపులు బద్దలు కొట్టడం లేదు కదా. ఎవరు అంటే రిపోర్ట్స్ వచ్చినా కూడా కావాలనే ఈ రకంగా అవన్నీ కూడా ఫేక్ అనే చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు కొంతమంది. ఎవరు ఐజీ గారు అశోక్ గారు మనకి ముందుగా, ఎన్ని రోజుల ముందో నాకు తెలియదు, ఆయన ఏమన్నారంటే ఇట్లా వస్తున్నాయి తాగినట్టుగా అవి ఫుటేజెస్, అంటే వాటికి మాకు సంబంధం లేదని వారు చెప్పారు. ఆయన చెప్పారు మాకు టీవీ వాళ్ళతో గాని మాకు అలాంటివి ఏమీ సంబంధం లేదు, వాళ్ళని మమ్మల్ని అని అన్నారు. ఇప్పుడు మరి అదే ఐజీ గారు అశోక్ కుమార్ గారు దాన్ని ఎట్లా టర్న్ చేసేస్తారు? ఈయన తాగాడు, తాగాడు, కొన్నాడు అంటే టర్న్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించింది మేడం? అంటే ఐజీ గారు కూడా రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలనుకున్నారు. వచ్చినాయి కదా అని చెప్తున్నారు కదా, తాగిపోయి యాక్సిడెంట్ చేశాడు అని. సరే, నేను చూస్తాను. ఫస్ట్ డే రిపోర్ట్ లో 660 రూపీస్ పే చేసినట్టుగా ఆయన హ్యాండీతో. సెకండ్ డే 950 990 పే చేశాడు అని ఉంది. అది ఎట్లా అదే షాప్ లో రెండు ఎలా చూపిస్తాడు? నాట్ ఇది హ్యాండ్ ఎలా చూపిస్తుంది? రెండు రిసీప్ట్స్ ఒకటే కదా. ఇప్పుడు నేను ఒక షాప్ లో కూరగాయలు కొన్నాను అనుకోండి, కూరగాయలు 150 అయితే 150 రూపాయలు చూపించాలి. రెండో రోజున 300 ఎట్లా అయిపోతుంది?
మాకున్న డౌట్స్ ఇవి. ఆ బాధ మాకు ఇంకా ఉంది. అయితే మాకు న్యాయం జరగదు అని మాకు ఆ రోజునే తెలుసు. ఇన్ని రోజులు పట్టదు. ఆ నేను నేను కానీ మేమందరం కూడా వాళ్ళేదో అటాప్సీ రూమ్ లో ఏదో వీడియో కూడా పెట్టారు. ఆ ఈ వీడియో చూపించమనండి. ఆ వీడియో చూపించొచ్చు కదా. ఆ రిపోర్ట్స్ ని, ఫారెన్సిక్ రిపోర్ట్ అవన్నీ చూపించు కదా. ఆ గాయం ఎంతలో ఉంది? 17 గాయాలు ఉన్నాయని ఆయన ఎవరో హర్ష్ కుమార్ గారు చెప్పారు. లోపల వెళ్ళిన మా వాళ్ళు కూడా ఆయన బాడీలో ఎలా ఉంది కూడా చెప్పారు. అవి ఎక్స్ప్లెయిన్ చేయమనండి వారిని. ఆయనకి బాగా అదేది టీజే అశోక్ కుమార్ గారికి ఆయనకి అనుభవం ఉంటుంది. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ మరి నాకు తెలీదు. ఆ, నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ గ్రేడ్స్ తెలీదు. అవి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి, మేమందరం ఆనందిస్తాం. ఇప్పుడు ఆ, మా మెడికల్ ప్రొఫెషన్ లో ఇలాంటి వచ్చిన పోస్ట్ మార్టం మర్డర్ ప్రొఫెసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీన్ని బట్టి ఇక్కడ గాయం ఇది 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 ఇలా అని. వీళ్ళకి కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళ ఫ్రంట్లో ఉంటాయి ఇవన్నీ. టాక్సికాలజీ, ఫారెన్సిక్, ఇట్లా ఇట్లా వారిని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. ఊరికి జస్ట్ ఇది వచ్చేసింది తాగేశాడు. ఆయన ఆయనకి దారి బాగా తెలుసు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు చాలాసార్లు ఇంతకుముందు వచ్చారని వాళ్ళు చెప్పారు. అట్లాంటి వ్యక్తి జగ్గైపేట, ఏలూరు, రామవరప్పాడు ఇవన్నీ మొన్న ఫస్ట్ టైం అయితే హనుమాన్ జంక్షన్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. జగ్గైపేట ఎక్కడ, ఆ, రాజమండ్రి ఎక్కడ, ఏలూరు ఎక్కడ, ఇవన్నీ ఎట్లా 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 తిరుగుతూ వెళ్తాడు అంటే ఈయన తాగి తికమకం అయిపోయి. సో ఓకే, వీళ్ళ లెక్క ప్రకారం ఎక్కడ తాగాడు, బాటిల్ ఎక్కడుంది ఒక చోట చూపించారు. అదేదో ఊర్లో బాటిల్ అక్కడ రోడ్డు మీద ఉంది. ఆ ఫోటోలో చూపిస్తున్నాడు సీసీటీవీలో. తాగుబోతాడు, బాటిల్ కొని వెంటనే వాడికి స్టిమ్యులేషన్ వస్తుంది, తాగేస్తాడు. ఇప్పుడు మనం కాఫీ ఎట్లా తాగుతాము, కాఫీ ఆ పొగ ఆ స్మెల్ కి వెంటనే మనం తాగుతాం. వాడు ఇంకా తాగుబోతాడు. దాని బాటిల్ కొన్న తర్వాత అసలు స్మెల్ వెంటనే దాన్ని ఓపెన్ చేసి తాగుతాడు. అది రోడ్డు మీద పెట్టి, మరి మీరంతా చూసారో లేదో, రోడ్డు మీద అట్లా ఉంది. దాన్ని అంటే మనందరం చూడాలి అని. ఇది నాకు అర్థమైంది. రైట్. అంటే మీరేమంటారు ఇప్పుడు 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 వచ్చిన ఆధారాల పైన మీరు ఏంటి ఎటువంటి కామెంట్స్ చేయాలనుకుంటున్నారు? నేను ఒక్కదాన్నే కాదు, మా క్రిస్టియన్స్ అందరూ కూడా మేమెవరూ బిలీవ్ చేయమండి. మేమందరం కూడా అదే స్టాండ్ పాయింట్ లో ఉన్నాం. ఇది హత్య అని మేమందరూ నమ్ముతున్నాం. మొట్టమొదటి రోజు నుంచి చివరి రోజు వరకు. ఆయన ఎవరు, రాజేష్ ఖన్నానా, రాజేష్. సరే, ఇప్పుడు మీరు హత్య అంటున్నారు కదా, మరి హత్యకు సంబంధించిన మరి ఆధారాలు పాస్టర్స్ దగ్గర ఉంటే ఇవ్వచ్చు అని ఐసీ అడుగుతున్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వాటికి ఆధారాలు ఎట్లా ఉంటాయండి? ఆయన అసలు ఆయన బయలుదేరుతున్నప్పుడే ఆయన ఎవరికి చెప్పకుండా బయలుదేరుతాడు. ఒకవేళ ఇక్కడికి ఏమైనా చెప్పి ఆయన ఒక్కడికి, ఆయన ఎవరో రాజమహేంద్రవరంలో ఉంటాడు, ఆయన పేరు రామ్మోహన్ రావు, ఆయనకు ఒక్కరికే తెలుసు ఆయన వస్తాడని. మరి ఆయన తప్ప, ఆయన భార్యకి, ఆ పిఏ గారికి తప్ప ఇంకెవరికి తెలీదు. ఒకవేళ నాకు తెలిసి ఉండనే, నాకు అసలు ఇంత గందరగోళం జరుగుతుందని తెలిస్తే ఆయన వెంటనే రమ్మని నేను ఇన్వైట్ చేసి ఉండేదాన్ని. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్దగా అనుమానాలు లేవంటూ కూడా చెప్తున్నారు. లేదండి. వాళ్ళు ఎలా చెప్తారండి? వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ అమ్మాయిని, తనని, పిల్లల్ని కూడా చంపుతామని ఎప్పుడో ఆయన సాక్షి టీవీలో మాట్లాడుతున్నప్పుడే నాకు చెప్పారు. నన్ను ఇక్కడ ఏమన్నా దొరుకుతాయేమో చూడండి, నేను ఫ్రీగా చేస్తానంటే, అయ్యో మీ బ్రెయిన్ కి, మీ కంప్యూటర్ కి అందులో ఇక్కడ లాంగ్వేజ్ బ్రదర్ ఎవరు అట్లా ఫ్రీగా చేయించుకోరు అని నేను చెప్పాను. ఇలాంటి వస్తున్నాయని చెప్పారు ఆయన. అట్లాంటప్పుడు ఆయనకి ఒక హిందువులే కాదు, ముస్లిమ్స్ లో కూడా కొంతమంది ఉండొచ్చు. హిందువులే అని ఎందుకు బాధపడాలి? తర్వాత ఆయన ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన ఎడ్యుకేట్ చేస్తున్నారు యవ్వనస్తుల్ని. తర్వాత ఇలా ఏది మతాన్ని పట్టుకుని మీరు బాధపడద్దు. ఇప్పుడు ఇక్కడ ఈవెన్ ఇన్ యూరోప్ కొన్ని మతాల వాళ్ళతో మాట్లాడరు. ఆ సంగతి తెలుసా మీకు? తెలియదు మేడం. ఒక యునైటెడ్ నేషన్ ఉంది. నాకు మన కమ్మాస్, కాపుస్ కొంతమంది తెలుసు. ఒక అదేది శ్రీరామరామ ఏదో వస్తుంటే, మాకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది, అక్కడ మేము చేసుకుంటాం, మాకేమో అంటే ఇచ్చాం. వాళ్ళు చెప్పింది ఇది, భోజనం చేసే టైంలో బ్రాహ్మణులు కూర్చుంటారంట సపరేట్ గా, వీళ్ళతో కలవరంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక చిన్న పాయింట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ కూడా అమెరికాలో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది.
ఒక 3 ఇండియన్స్ ఉంటే ఆ 3 ఇండియన్స్ లో ఒకడు క్రైస్తవుడు అయితే ఆ ఇద్దరు మాట్లాడరంట. 2016లో మాకు ఇక్కడ కులాలు వద్దు అని అమెరికన్ గవర్నమెంట్ చెప్తే నో నో మాకు వి డోంట్ యాక్సెప్ట్ అని చెప్పారంటే ఆ చట్టం. నేను రీసెంట్ గా చూసాను ఈ గొడవ జరిగిన తర్వాత. ఓకే. ఈ కులాలు ఏంటండి? ఈ కులాల మీద ఆయన చెప్తున్నాడు మనకి కులాలొద్దు, మతాలొద్దు, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, రెస్పెక్ట్ ది పర్సన్ అని చేసింది నేరం కాదు. ఓకే మేడం. అంటే ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ గతంలో ఏం మాట్లాడారా, ఆయన ఏం చెప్పారా అనేది ఒక అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా బయట ఉన్నాయి. సో మన టాపిక్ ఏంటంటే ప్రవీణ్ పాస్టర్ది క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఆయన ఎవరో చంపేస్తుంటారు. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థలకి మేము చేతులారా జోడించి అడుగుతున్నాం, ఖచ్చితంగా హంతకుల్ని పట్టుకోవాలి మీరు అంటూ కూడా చాలా మంది చెప్పారు అప్పుడు. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. వాళ్ళు కూడా చాలా విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా వైన్ షాప్ కి ప్రవీణ్ పాస్టర్ వెళ్ళిన ఆ దృశ్యాన్ని కూడా బయటకి రిలీజ్ చేశారు. సో అంటే ఇంత క్లియర్ కట్ గా అన్ని ఉన్నా గానీ, ఎవిడెన్స్ ఉన్నా గానీ ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది అనే ప్రశ్న కూడా ఒకటి ఉంది. ఏమండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రతి ఒక్కటి సాధ్యం. మీరు మూన్ మీదకి వెళ్ళినట్టుగా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు మిమ్మల్ని. మీరు ఒక స్త్రీ దగ్గర రూమ్ లో ఉన్నట్టు కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే నన్ను కూడా ఆయనే చెప్పారు. చాలా పెద్ద ఇది వచ్చేసింది, సైన్స్ ఎస్ఐ గారు అనుకుంటా ఆ రోజున, చాలా పెద్ద పెద్ద కాస్ట్లీ అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంది మా దగ్గర, మేము అవన్నీ చెక్ చేస్తున్నాం అన్నారు. మరి ఈ మోడర్న్ ఎక్విప్మెంట్ ద్వారా ఇవన్నీ ఆయన మాత్రం చచ్చిన ఒక చుక్క కూడా తాగరు తాగరు తాగరు. ఆయన భార్య చెప్పేది అదే. నాకు తెలుసు, సిస్టర్ జెసికా గారు, మేము కలిసి భోజనం చేసాం, మాకు బాగా తెలుసు. ఆవిడ ఎవరు, పిఏ గారు, ఆవిడకి తెలుసు. అక్కడ పని చేస్తున్న కంపెనీ వాళ్ళకందరికీ ఆయన వ్యక్తిత్వం తెలుసు. ఇక్కడ కాదు, అమెరికాలో కూడా చికాగోలో అనుకుంటా ఆయనకి కంపెనీ ఉంది. వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడిగితే వాళ్ళు చెప్తారు ఆయనకి లేవు, అలాంటి అలవాట్లు లేవు. అలాంటి అలవాట్లు అతను అంత ధైర్యంగా ఆయన 6 o'clock రాజమండ్రిలో ఆయన మాట్లాడాలి. అలవాట్లు లేకుండా పోలీసులు ఇచ్చిన బయటకు వచ్చిన రిపోర్ట్స్ లో మరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రవీణ్ పాస్టర్ చనిపోయారని ఇచ్చారు కదా, అబద్ధం అంటారు మీరు? అది వాళ్ళ క్యారెక్టర్ కి వదిలేస్తున్నామండి. మేము క్రైస్తవం అంతా వాళ్ళని నిందించటం లేదు. వాళ్ళు ఎందుకు ఇచ్చారో మాకు తెలీదు. మేము మాత్రం వాళ్ళతో ఈ విషయంలో ఏకీభవించాం. ఆ ఫస్ట్ రోజునే చాలా మంది తెలివిగలటువంటి మా క్రైస్తవులు చెప్పేశారు యాక్సిడెంట్ అని వాళ్ళు చేస్తారు. మీకు కూడా తెలుసు, ఒక జర్నలిస్ట్గా ఎంత లేట్ పట్టిందో, ఏ విధంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా తీసుకోలేదు వెంటనే. ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి అంటే చాలా మంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేశారు కదా, మరి అన్ని కోణాల్లో పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేట్ చేశారు అనుకోవచ్చు. అవును, ఓకే, మీరు చేస్తుంటారు, మీరు కష్టపడి ఉంటారు. మాకు అందరినీ కూర్చోబెట్టి అవి ఆ డాక్టర్స్ ని ముందు పిలిపించండి. ఇదిగో టాక్సికాలజీ అని రిపోర్టు చూపించండి. ఆ వూండ్స్ ఎంతెంత వెళ్తున్నాయి, ఆ హెడ్ పై వెనకున్న ఆ వూండ్ యొక్క విడ్త్ ఏంటి, అది మళ్ళీ దాని మీద ఎట్లా పెట్టుకున్నాడు ఆయన, అంత రక్తం కారిపోతుంటే. ఆ చెస్ట్ పైన ఉన్నటువంటి బూట్ కాల్స్ ఎవరివి రక్తంతో 6 to 7 inches ఉన్నాయని ఆ మొట్టమొదటిలోనే ఆయన జాన్ వెస్లీ గారు ఎవరో 2-3 విట్నెస్ తో రాయించుకున్నారు ఏం చూసారో అని. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఆ ప్రొఫెషన్ లో ఉన్నారు. ఇది ఇట్లా ఇలా చేయొచ్చు, ఇలా జరుగుతుంది. ఆ పెదాల్ని కట్ చేసేసారు. ఇలా ఆయన ఎవరో చెప్తున్నారు మొన్నప్పుడు, గొడ్డలతో కొట్టినట్టుగా ఉంది, నాలుగు కూడా కోసుకుపోయింది. అది ఎలా? ఇప్పుడు మేము ఉంటాం, మాకు ఎమర్జెన్సీ వస్తే మేము ఎప్పుడు కూడా అలా యాక్సిడెంట్స్ అయిన కేసెస్ వస్తుంటాయి. అలాంటప్పుడు మేము చూడలేదు ఎప్పుడు అట్లా పెదవులు అట్లా కట్ చేసినట్టుగా. మరి దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి నేను మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను మీతోటి. ప్లీజ్, నాకు ఇక్కడ టైం లేదు. అలాగే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.